శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. మనిషి గమనం గురించి తెలుసుకుంటాం. జీవించినంతకాలం చేసే ప్రతి పని గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. సాధారణ నా దగ్గర వచ్చే వాళ్ళందరూ జరగబోయే దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకోసం మా దగ్గరికి వస్తారు. కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని రెమెడీస్ చెప్తాం, కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్తాం, లేకపోతే రత్నాలు పెట్టుకోమని చెప్తాం. ఇవన్నీ ఫర్ ది గ్రోత్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ టిల్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది లైఫ్ అంటే జ్యోతిష్యంలో మనకు కనిపించదు. ఓకే, గండాలు కనబడతాయి, సో ఇన్నేళ్ళు బతుకుతా సుమారుగా చెప్తాను తప్ప రేపే అయిపోతుండే ఎల్లుండే పోతారు ఇలాంటివన్నీ మనం జ్యోతిష్యంలో చెప్పడం చాలా కష్టం. అంటే సాధకుడు అయ్యి ఉండి ఉపాసకుడు అయ్యి ఉంటే కొంతవరకు అవగాహన ఉంటుంది తప్ప టైం బాగోలేదు ఇంకా ప్రిపేర్ అవ్వండి అని ఒక సలహా ఇవ్వడానికి బాగుంటుంది తప్ప స్పెసిఫిక్ డే టు టైం చెప్పడం చాలా డిఫికల్ట్ థింగ్. అది మనం చెప్పే పని కాదు మనది. సో మనిషి బతుకున్నంత కాలం చేసే క్రియల్లో భాగం అవుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే బతికున్నంత కాలము లాంగివిటీ ఎంత ఉంది అని చెప్తాం. 80 ఏళ్ళు అంటాం, 90 ఏళ్ళు అంటాం. ఈ లాంగివిటీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి శరీరం మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడికి ఈ శరీరంతో ఏ కర్మలు చేయగలుగుతాము, ఎటువంటి కర్మలు చేసి సాధన చేసి మనం భగవంతులో కలవడానికి ప్రయత్నం చేస్తాం అని ఒక పాయింట్ మీద అంటే ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే పంచేంద్రియాలు అంటే మనకున్న కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఉదరం భాగం బాగుండాలి. ఇలా బాగుండాలి అని అంటే మనకేంటంటే 2 భాగాలు చేస్తారు మన శరీరాన్ని. ఒకటి నాభి పై భాగం, ఇంకోటి నాభి దిగువ భాగం. ఈ నాభి నుండి పై భాగానికి రవి అధిపతి అన్నారు, దిగువ భాగానికి శనీశ్వరుడు అధిపతి అంటారు. అంటే నాభి నుండి దిగువ భాగం అంటే ఇండైజెషన్ సిస్టమ్ దగ్గర నుండి పాదాల వరకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే అందులో ఎక్కడో చోట శనీశ్వరుడు యొక్క కారకత్వం ఉంటుంది. అంటే అందులో ఒక భాగం. నాభి నుండి గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ సిస్టమ్ దగ్గర నుండి గ్యాస్ట్రిక్ అనుకోండి, హార్ట్కి సంబంధించి అనుకోండి, గొంతుకు సంబంధించిన అనుకోండి, అలాగే కళ్ళు, ముక్కు, వీటన్నిటికీ కూడా రవి యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట. చూడండి, ఒక వస్తువు మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్నప్పుడు అంటే దాన్ని ఆటోమేటిక్గా సూర్యకిరణాలు పడనప్పుడు ఆహారంలో కొంత దోషం వస్తుంది. కరెక్ట్గా సూర్యకిరణాలు పడకపోతే అది మనం తీసుకోగానే కడుపులో మనకి ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఏంటవుతుందంటే ఇండైజెషన్ సిస్టమ్ పాడవుతుంది, అలా గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. ఇలా తీసుకునే ఆహారం బట్టి శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తాయి కాబట్టి డెఫినెట్గా ఇది రిలేటెడ్ విత్ ఎవ్రీథింగ్ అనమాట. సో సన్ ప్లానెట్ అనేది ఈస్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ బాడీ అని చెప్తాం. ఇదంతా మనం తీసుకునే ఆహారం గురించి. అలా ఎగ్జిట్ గురించి. ఎగ్జిట్ అంటే మనం మోషన్ అనుకోండి, యూరినల్ అనుకోండి, తర్వాత రకరకాలుగా స్వెటింగ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జరుగుతాయి దిగువ భాగం వెళ్ళే. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ కంట్రోల్ అంతా రవి చేస్తే ఎగ్జిట్ కంట్రోల్ అంతా సాటర్న్ చేస్తారు. సో ఏవైనా ప్రాబ్లమ్స్ మనకు వచ్చే దిగువ భాగం అంటే వాటన్నిటి కారకత్వం 100% సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట.